ఆయన ఒక జిల్లాకి అధ్యక్షుడు కానీ మరో జిల్లాలోనే మకాం వేశారు. అక్కడే ఉంటున్నారు. అక్కడి పాలిటిక్స్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పార్టీ నమ్మి బాధ్యతలు అప్పగిస్తే ఆ జిల్లాకు వెళ్ళటం లేదట. తనకి విశాఖ పాలిటిక్స్ అంటేనే ఇష్టం అంటున్నారట. పైగా తన నియోజకవర్గం మార్చడం కూడా ఆయనకి నచ్చటం లేదట. దీంతో పార్టీ యాక్టివిటీస్ ని లైట్ తీసుకుంటున్నారట ఆ మాజీ మంత్రి. అప్పుడప్పుడు అధికార కూటమిపై డైలాగులు పేలుస్తూ లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయనకి సాగర తీరం అంటేనే ఎందుకు ఇష్టం? గుడివాడ అమర్నాథ్ కు ఆ 2 పోస్టులు ఇష్టం లేదా? అనకాపల్లి జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి విశాఖలోనే మకాం. చోడవరం ఇన్ఛార్జిగా ఇస్తే మరో నియోజకవర్గంపై మోజు. అక్కడికి పోలేక ఇక్కడ పనిచేయలేక డైలమాలో గుడివాడ. అప్పుడప్పుడు కూటమిపై విమర్శలతో వార్తల్లో మాజీ మంత్రి. వైసీపీలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యవహారం ఇంట్రెస్టింగ్ గా చర్చకు దారితీస్తోంది. ఆయన పార్టీ యాక్టివిటీలో దూకుడుగా పార్టిసిపేట్ చేయకపోవడంపై ఉత్తరాంధ్ర వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను కోరుకున్న నియోజకవర్గానికి తనను ఇన్ఛార్జిగా నియమించలేదన్న అసంతృప్తి ఒకెత్తైతే, అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకు అంతగా నచ్చడం లేదట. విశాఖ నార్త్ నియోజకవర్గం లేకపోతే భీమిలి ఇన్ఛార్జి పదవి కోరుకున్నారట గుడివాడ. కానీ చోడవరం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో అది నచ్చడం లేదట. విశాఖ రాజకీయాలపైనే గుడివాడ అమర్నాథ్ కు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందట. అందుకే పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలిచ్చినా గుడివాడ మాత్రం విశాఖను వదిలి వెళ్లడం లేదంటున్నారు. కేకే రాజు అని ఉత్తర నియోజకవర్గం వైసీపీ నేత ఉన్నారు. ఆయన 2019, 2024 ఎన్నికల్లో విశాఖ నార్త్ సీటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా నిబద్ధత కలిగిన నేతగా జగన్ దగ్గర పేరు తెచ్చుకున్నారు. దాంతో ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు జగన్ అప్పగించారు. కేకే రాజు విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడయ్యాక జరిగిన విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ ఒక సీటుని అనూహ్యంగా గెలుచుకుంది. కేకే రాజు పట్టుదలే స్థాయి సంఘ ఎన్నికల్లో వైసీపీకి ఒక సీటు దక్కేలా చేసిందని అంటున్నారు. దాంతో వైసీపీ హైకమాండ్ కూడా కేకే రాజు పనితీరుపై ఖుషీగా ఉందట. అయితే గుడివాడ అమర్నాథ్ కు అనకాపల్లి జిల్లా బాధ్యతలిచ్చినా విశాఖ మీద ఆయన ఫోకస్ అయితే తగ్గలేదంటున్నారు. గతంలో విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గా పనిచేసినా ఆయన పెద్దగా మార్పేమీ తేలేదన్న చర్చ ఉంది. అయితే గతమంతా ఎలా ఉన్నా తమ నేతకు విశాఖ పాలిటిక్స్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువని చెప్పుకుంటున్నారట గుడివాడ అనుచరులు. ఆయన చూపు విశాఖలోని భీమిలి సీటు మీద ఉందని, లేకపోతే విశాఖ నార్త్ నుంచైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. అందుకే గుడివాడ విశాఖ సిటీని వదలడం లేదని అంటున్నారు. గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గుడివాడ అమర్పై విజయం సాధించారు. దీంతో ఆయన ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గుడివాడ అమర్ విశాఖలో వాలిపోయారు. విశాఖ నగర పరిధిలో ఏదో ఒక నియోజకవర్గానికి తనను ఇన్ఛార్జిగా వేస్తారని అనుకుంటే అది వర్కౌట్ కాలేదట. కానీ జగన్ మాత్రం గుడివాడకు విశాఖ నగరం రూరల్ కూడా కాకుండా చోడవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో గుడివాడ తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. అక్కడితో ఆగకుండా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా గుడివాడను పీకేశారు జగన్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా ఉన్న ఆయన్ను 2024 ఎన్నికలు వచ్చేసరికి చివరి నిమిషంలో నియోజకవర్గం మార్చి గాజువాక టికెట్ ఇచ్చారు. అదే అవమానంగా ఫీలవుతుంటే ఎన్నికల తరువాత గాజువాక ఇన్ఛార్జిగానైనా కొనసాగించకుండా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా లేకుండా చేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నారట గుడివాడ. అందుకే మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉండిపోయారట. ఈ మధ్య అధికార కూటమిపై విమర్శలు చేస్తూ లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట. కొంత అసంతృప్తిలో ఉన్నప్పటికీ మళ్లీ పాత రోజులు వస్తాయని గంపెడాసలు పెట్టుకుని కూటమిపై అటాకింగ్ కు దిగుతున్నారట గుడివాడ. వచ్చే ఎన్నికల నాటికైనా ఆయన ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరి.